మహోన్నతాన్ని పొందాను. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండిన తండ్రి, పాటలు పాడుతుండగా మీరు అంతగానో తోడుగా ఉండి సహాయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తండ్రి. కొద్దిసేపు మిమ్మల్ని కూర్చిన మాటలు తెలుసుకుంటున్నారు కూడా మీరు తోడుగా ఉండండి. మీ వాక్కు నా నోట ఉంచి విలువైన వాక్కులను నోట వినిపించి మా భక్తికి ఆయన ఆధారం చేయమని కోరుకుంటూ, భక్తిని వృద్ధి చేసే మాటలు నా నోట ఉంచమని కోరుకుంటూ, యేసుక్రీస్తు పేరిటి ప్రార్థన అంతటి మీకు సమర్పించుకుంటున్నాను మా కనుకండి. ఆమేన్. ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలండి. 10 నిమిషాలు మన చేతిలో ఉన్న మహాజ్ఞానగ్రంథమైన బైబిల్ నుంచి ఇదేనా దేవుడు మనతో ఏ విషయాలు మాట్లాడాలనుకుంటున్నాడో మనకైతే తెలియదు, కానీ నేర్చుకున్నాం. కొద్ది నిమిషాలు దేవుడు మనతో ఎలాగ మాట్లాడబోతున్నాడో, మన నోటిని ఎలాగా వాడుకొని పోతున్నాడో కొద్ది నిమిషాలు మనం బైబిల్ నుంచి పరిశీలించినట్లయితే, ఈ బైబిల్ పరిశోధన కానీ ఇలా ఎక్కువగా దేవుని మాటలు వినడానికి కూడుకొనడం కానీ ఎందుకోసం? ఈ నిరీక్షణ, ఈ ఓపిక దేనికోసం? పరలోకం కోసం. మీకు ఎవరైనా పరలోకం ఇలా ఉంటుందని ఏ ఒక్కరైనా చూసి వచ్చి చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఎవరు మన కళ్ళ ముందు కనపడలేదు. ఇప్పుడు మన తరంలో మన దేవుణ్ణి నమ్ముకోవడానికి ఆధారం ఏమీ లేదు ఇప్పుడు అసలు. అయినా కానీ దేవుణ్ణి విశ్వాసంతో పరలోకం చేరాలి, పరలోకం ఉన్నది, దేవుడు ఉన్నాడు, మన కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు వారు రక్తం కార్చాడు, శిలువ మీద బలైపోయాడు, తిరిగి మరలా లేచాడు, ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు అని విశ్వాసంతో, దృశ్యము కాని దాని కోసం విశ్వాసంతో, నిరీక్షణతో, ఓపికతో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎదురు చూస్తున్నాం.